రాజకీయ విషయాలకు వస్తే సో ఏమనిపిస్తుంది అక్క చాలా రోజుల తర్వాత మీరు చూస్తూ ఉంటే పొలిటికల్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు అన్నది నిజంగానే ఇచ్చిన గ్యారెంటీల్ని నెరవేర్చింది అనుకోవచ్చా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్? ఒకటి తమ్మి 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో సరే ఒక 5 ఏళ్లు మాత్రము బ్రహ్మాండంగా జిద్దుగా డెవలప్మెంట్ చేసినాం తమ్మి. ఏదైనా ఒప్పుకోవాలి. అంటే మా టర్మ్ లో ఫస్ట్ ఎమ్మెల్యేలం కాబట్టి. అవును. రెండోసారికి వచ్చేసరికి ఏమైందంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మర్చిపోయి వాళ్ళకి ఇచ్చిన హామీలను మర్చిపోయి కుటుంబ పెత్తనం సాగింది. దీంట్లో ప్రజలు బీజేపీ వైపు చూసిండ్రు, కాంగ్రెస్ వైపు చూసిండ్రు. ఉమ్, కానీ 6 గ్యారంటీలు 66 అమలు చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రజలు ఏం చేసిండ్రంటే ఇది బాగుందిలే, ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలే, బీజేపీను టిఆర్ఎస్ ఒకటే. ఈ ప్రచారము కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడుకునే కంటే వాళ్ళ మేనిఫెస్టో కంటే మాదే ఎక్కువ ప్రచారం చేసిండ్రు. కాబట్టి ప్రజలు ఏం చేసిండ్రంటే తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. నమ్మి ఏం చేసిండ్రంటే 10 ఏళ్ల కాలం విముక్తి కోసం, అంటే మాకు 10 ఏళ్ల కాలంలో మేము ఆశించింది ఏం మాకు దక్కలేదని, సరే కాంగ్రెస్ కూడా చూద్దామన్న ఆలోచనతోని ప్రజలు ఆ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ప్రజలకు గుండెకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు వన్ సైడ్ ఓట్లేసిండ్రు, తీర్పిచ్చిండ్రు, కల్వకుంట్ల కుటుంబానికి గుణపాఠం చెప్పిండ్రు. ఉమ్, కానీ వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఒక ఫ్రీ బస్ ఒక్కటే ఇవల్ల 100% ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటారు. అందులో మహిళలు మాత్రం ఉపయోగించుకుంటారు. ఉమ్, కానీ ఇక్కడ తమ్మి రైతులకు వస్తే, రైతులకు ఏమన్నారు రేవంత్ రెడ్డి అన్న గారు? ఇక పేరు చేంజ్ చేసిండు. 2 లక్షల రుణమాఫీ. yes, తర్వాత కేసీఆర్ కంటే నేను ఒక 5,000 ఎక్కువ ఇస్తా, అంతే కదా. అవును, రైతు బంధు, రైతు భరోసా పేరు పెట్టిండు. అవును, 15,000 ఇస్తా అన్నారు. ఉమ్, అవునా కాదా? అంటే రైతు భరోసా విషయానికి వస్తే 1 ఇయర్ అయిపోయింది, వేయలేదు. ఉమ్. 12,000కు వాళ్ళే కుదించిండ్రు. ఎందుకు కుదించిండ్రో తెలియదు. కానీ ప్రధానంగా తర్వాత రాష్ట్రం అప్పుల కుప్పలో కూరుకుపోయింది. కేసీఆర్ చేసిన అప్పులకు కిస్తీలు కట్టలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మేము రైతు భరోసాను తగ్గించినాం, సకాలంలో రైతు భరోసా చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అంటున్నారు కదా. సో 2 లక్షల రుణమాఫీ కూడా చేసిరు కదక్క. తమ్మి రాష్ట్రంలో దాదాపుగా ఒక 10% మాత్రమే రైతులకి 2 లక్షల రుణమాఫీ జరిగింది తమ్మి. ఉమ్. 90% రైతులు బాధపడతారు గ్రామాలలో. నిజాలు చెప్పాలి. 100% రుణమాఫీ చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే 100% చేసినాము అని చెప్తా ఉన్నారు. 100కి 100. తమ్మి 100కి 100% రుణమాఫీ చేస్తే మన జగిత్యాల జిల్లాలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసిండ్రు. ఉమ్, మాకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు అని చేస్తే మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఏం ప్రకటించిందంటే తప్పకుండా సెకండ్ విడతలో చేస్తామని మాట్లాడిండ్రు. అది అప్పటి వరకు అయిపోయింది. కాలే తమ్మి. అంటే ఇప్పుడు శోభక్క ఏదో ప్రతిపక్ష నాయకురాలుగా మాట్లాడతలేను. రైతులు ఏదైతే ఆశించిండ్రో, వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 2 లక్షల రుణమాఫీ అనేది, అది కాలేదు. అంతెందుకు తమ్మి, ఏఓలు ఏఈఓలు కలెక్టర్ల ద్వారా వాళ్ళకు రిపోర్ట్ ఉంటది కదా, yes. రిపోర్ట్ ఉంటది కదా, అది 100% కాలేదు. 10% మాత్రమే అయ్యింది. అంటే ఇది ఇది నిజం. వాళ్ళు సర్వే చేసుకున్న వాళ్ళ ఆత్మకు కూడా తెలుసు, మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ కాంగ్రెస్ పార్టీలకు తెలుసు. ఇంకొకటి మీరు ఒక క్వశ్చన్ వేసిండ్రు, అప్పుల కుప్ప రాష్ట్రం, వడ్డీలే కట్టుతున్నాం అని అన్నారు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి అన్న గారు ఏం మాట్లాడిండ్రు? కల్వకుంట్ల కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని తిన్నరు, వడ్డీతో సహా కక్కిస్తాం, అప్పులు కాదు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఆదుకుంటామన్నారు కదా. ఉమ్, అప్పులు ఉన్నాయని అందరికి తెలుసు కదా తమ్మి. yes. అవునా కాదా? ఉమ్, వాళ్ళు అప్పులు చేసిండ్రనే కదా మీరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మరి కక్కిచ్చి కట్టాలి కదా. ఉమ్. అంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాటనా? అంటే ఆదాయం కక్కించుడు లేదు కానీ వడ్డీలు కడుతున్నట్టారా కాంగ్రెస్ వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా తమ్మి, మేము వడ్డీలు, ఇప్పుడు మీరు ఎవరినైనా కదిలించండి, ఎమ్మెల్యేలు కదిలించండి, నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న చైర్మన్ కదిలించినా, ఎవరిని కదిలించినా
మేము వడ్డీ కడుతున్నామని మీకు తెలుసు కదా. ఈ రాష్ట్రం నడవాలంటే కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చిండ్రు, రాష్ట్రాన్ని నడిపించినప్పుడు వడ్డీతో కట్టాలి, అసలు కట్టాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, రేపు మేము అధికారంలోకి వచ్చినా కట్టవలసిందే ప్రజల కోసం. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ప్రజలకు హామీ ఇచ్చిండ్రు కదా. హామీలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రాష్ట్ర అభివృద్ధి డెవలప్ కావాలంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కేంద్ర సహకారం తీసుకోలే, ఇది ముమ్మాటికి నిజం. రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర సహకారం తీసుకొని మేము ఇంత అప్పులో ఉన్నాము మంచి మాటతోని, అంతే కదా తమ్మి, ప్రేమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పొద్దున్న లేస్తే బీజేపీ మీద దుమ్మెత్తి పోసుడు, ఒక దేశ ప్రధానమంత్రిని తిట్టడం తప్ప ఇక కేసీఆర్ చేసిన పాలన కాంగ్రెస్ పార్టీ కూడా చేసినట్టుగా అనిపిస్తుంది కదా. కానీ అంటే రీసెంట్ గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.